వెనామీ రొయ్యల ధర భారీగా తగ్గింది. గతేడాది 500 పైబడి పలికిన 30 కౌంట్ ధర నేడు 300కి పడిపోయింది. ధరల పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో మేత ఖరీదు రెట్టింపైనందువల్ల రొయ్యల పెంపకందారులకు అప్పులే మిగులుతున్నాయి. ఎగుమతుల విలువలో మార్పు లేకపోయినా మార్కెట్ మాయాజాలం రైతు వెన్నువిరుస్తోంది. 3 ఏళ్ల క్రితం డాలర్లు కురిపించిన వెనామీ సాగు నేడు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా ఇవ్వడం లేదు. ధరల పోటుకు తోడు నకిలీ విత్తన పిల్ల కారణంగా ఎదుగుదల లేక రైతులు 2 విధాలా పెట్టుబడి కోల్పోతున్నారు. వెనామీ రొయ్యల సాగు తిరోగమిస్తోంది. కొద్ది కాలం డాలర్లో పండించిన వెనామీ ప్రస్తుతం రైతులకు నష్టాన్ని మిగులుస్తోంది. చెరువుల నిర్వహణ, సీడ్, ఫీడ్ ధరలు పెరిగిపోతుంటే మార్కెట్ ధరలు మాత్రం పాతాళానికి జారుతున్నాయి. చెరువులని నమ్ముకుని పెంపకం చేస్తున్న రైతులు నష్టాల వలలో చిక్కి విలువెల్లాడుతున్నారు. పుండు మీద కారంలా ధర పతనానికి తోడు పిల్ల బతుకుదల తగ్గి మందుల వినియోగం అధికమై పైసా మిగలడం లేదు. ఏది చేయబోయినా వెనక ముందు ఏమి అర్థం కాకుండా ఉంది. అమ్మబోయేటప్పటికి పెద్ద రైతుకి ఎట్టుందో చిన్న రైతుకి ఎట్టుందో తేడాలు లేకుండా మనం తినబోయే లేక ఏం అందకుండా పోతుంది. ఈ నీళ్ళల్లో మందలు ఏందనంటే బయటకు వచ్చిన దాకా ఏం కనపడడం లేదు. మెడిసిన్ వాడదామనంటే ఏది వాడినా కేజీ వచ్చి 2000 కానించి 3000 దాకా మెడిసిన్ ఉంది. అది వాడితే రొయ్యలు పెరుగుతాయి అంటారు, వాడపోతే రొయ్యలు గ్రోత్ రాదంటారు. రెండోది ఏంటంటే ఏ ఫీడ్ వేసినా కూడా గ్రోత్ అంతకాడికే ఉంది. రేటు గురించి ఇక చెప్తే అది కడుపు మంట. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 200, 225, 250 రూపాయలు ఏవి అంటున్నారు. సన్న కౌంట్లు పూర్తిగా మోసపోయినాయి. గత ఏడాది ఇదే సమయానికి 30 కౌంటు వెనామీ రొయ్యల ధర 600 వరకు పలికింది. ఇప్పుడు అదే కౌంట్ 360 రూపాయలకు పడిపోయింది. సగానికి సగం ధరలు తగ్గిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఇదే సమయంలో దాణా ధరలు రెట్టింపు పెరిగాయి. కంపెనీలు కుమ్మక్కై తౌడు, సోయా తదితర దాణా రేట్లను ఏడాదిలోనే 4 రెట్ల దాకా పెంచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర కూడా ఆశాజనకంగా లేక రైతులకు నష్టాలు తప్పడం లేదు. విదేశీ మార్కెట్లో రొయ్యలకు డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కిందట 750 రూపాయలు కౌంట్ రొయ్యలు ఇప్పుడు కనీసం ఇప్పుడు 250, 300 కూడా కొనేవాడు లేడు. మేత రేటులు చూస్తే కేజీ వచ్చేసి 90-100 రూపాయలు గెలిపింది. అంటే బస్తా 25 కేజీల బస్తా వచ్చేసి 2000 రూపాయలు అమ్ముతున్నారు అనమాట. మేత చూస్తే 2000 గెలిపోతే రొయ్యలు చూస్తే 250 రూపాయలు ఉంది కేజీ. రొయ్యలు మెడిసిన్స్ చూస్తే పుట్టబడుగులా గెలిచినాయి. అసలు ఏ ముందు వాడితే ఏది పని చేస్తుంది అర్థం కాకుండా పరిస్థితి. మళ్ళీ వారం టెస్ట్ చేయించాలి సార్. ఇవి ఉబ్రిలోడ్సా, అమ్మోనియా, ఆల్కనైట్ ఇవన్నీ పెరిగినాయా లేదనేది ప్రతి వారం చెక్ చేయాలి. రైతుల వల్ల బాగా ఇబ్బంది పడిపోయాం. ఆ గ్రోత్లు కూడా 6 నెలలు దాటిపోతుంది 30 కౌంట్ రావాలంటే. మామూలుగా అయితే మాకు ఇంతకు ముందు 4.5 నెలల కల్లా 30 కౌంట్ వచ్చేది. టైగర్ చేసినప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు. ఎనామీ బాగా వస్తుందని ఆశతో దిగితే అసలు అప్పులు కూడా తీర్చే స్థితిలో లేము. మరి ఇక్కడ మాత్రం రేట్ల పరిస్థితులు ఏంటంటే 30 కౌంట్ పెంచి కూడా 350కి 360కి అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు దగ్గరగా ఫస్ట్లో అయితే 1150 కొనింది, ఇప్పుడు చూస్తే 2000కి వచ్చేసింది. మరి మెడిసిన్ రేట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు 3 టన్నులు ఫీడ్ వేస్తే 1 టన్ను రొయ్యలు వస్తున్నాయి. అంటే ఇచ్చే సీడ్ కూడా క్వాలిటీ లేదు. ప్రతికూల వాతావరణం రొయ్యలకు శరాఘాతంగా మారింది. వర్షాలు లేనందువల్ల చెరువుల్లో లవణీయత పెరిగింది. వీటికి తోడు వివిధ రోగాల నియంత్రణ కోసం రైతులు అధిక ధరలు పెట్టి వివిధ రకాల మందులు వాడాల్సి వస్తోంది. అలా వినియోగించే మందులతో ఖర్చులు భారంగవడమే కాకుండా రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. అంతేకాకుండా నాణ్యత లేని ఫీడ్ కారణంగా రొయ్యల ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. గతంలో 4.5 నెలలకి పట్టుబడికొచ్చే రొయ్యలు నేడు 6 నెలలకు కూడా పెరగడం లేదు. హెచ్చరీలు ఇచ్చే నకిలీ సీడ్ వల్ల మరణాల రేటు సైతం అధికంగానే ఉంటుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడు 2 లక్షలు పోసాము. దాంట్లో ఎంత సరివేలు ఉందో పూర్తిగా అర్థం కావట్లా. 40 రోజుల కల్లా వెయిట్ కట్ పడిపోయింది. ఆ సీడ్ సరైంది కదా అనుకుంటున్నాను నేనేమో. మార్కెట్ రొయ్యలు రేట్ డౌన్ అయిపోతా ఉన్నాయి. ఫీడ్ రేట్ మాత్రం పెరిగిపోతా ఉంది. 4 నెలల 15 రోజులు రావాల్సిన రొయ్య 6 నెలలు అయింది. ఈ నెల 15 రోజులు దాని యొక్క ఫీడ్ కాస్ట్ టూ మచ్ డబుల్ది అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు. స్లో గ్రోత్, వెరీ స్లో గ్రోత్. జబ్బులు కూడా మోర్టాలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం 1 లక్ష సీడ్ పోసాం, కనీసం 60-70% ఉంటే సర్వేలు అయితే బాగలే. అది 40%, 30% రకరకాల వేరియేషన్లో ఉంది. మొత్తానికి ఫేస్ చేస్తూ ఉన్నాడు, కానీ రైతు తెలుసుకోవడం లేదు. ఎగుమతులు, మార్కెట్ ధరలపై ఏంపడా జోక్యం చేసుకుంటే తప్ప రైతులకు ధరల సమాచారం తెలియదు. రైతు నేతలు కూడా ఇదే విషయమై ఎగుమతుల వివరాలు తెలపాలని కోరుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ సరైన రేట్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తా ఉన్నారు.
గతంలో రేటుకి 32 కౌంట్ దాటితే ఇప్పుడు 40 కౌంట్ అంటున్నారు, 42 దాటితే 50 అంటున్నారు. ఇది అంతకు ముందు లేదు. కొత్త రకాలైనటువంటి పద్ధతులు ఇంట్రొడ్యూస్ చేస్తూ రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నష్టాలకి నిరాశపరుస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సింగిల్ డిజిట్ కి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెటింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఒక పరిధిలోకి చట్ట పరిధిలోకి తీసుకొచ్చి అందరూ బాధ్యత వహించేటట్టు తీసుకోవాలా. అందరినీ బాధ్యత తీసుకునే పరిస్థితి తీసుకొని వస్తే ఇది డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ తీసుకోబోయేటువంటి శక్తి రైతులకు ఉంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా సర్కారు భరోసా కల్పించాలి. అలాగే రైతులను సంఘాలుగా ఏర్పరిచి విక్రయాలు ప్రోత్సహించాలి. చేపలు, రొయ్యల సాగుదారుల సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్న కమిషనర్ మార్కెటింగ్, దాణా ధరలపై దృష్టి పెట్టాలని రైతులు సూచిస్తున్నారు.